మీకేదో షాప్ ఉందంట కదా? శుభం స్టోర్స్. అదేలే, శుభకార్యానికి సామాన్లు అమ్ముకునే మీరు పెద్దింటి అల్లుళ్ళని బాగానే పట్టారు. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఆడపిల్లని కన్నామని అస్సలు అనుకోరు. అమ్మా, మీరలా అనుకుంటున్నారు కానీ మేం మటుకు మా ఇంటి మహాలక్ష్ముల్ని మీ ఇంటికి పంపించామని అనుకుంటున్నాం. మహాలక్ష్మిలా? ఏమి మహాలక్ష్ములతో ఏమైనా మూటలిచ్చి పంపించారా? ఒట్టి చేతులతోనే కదా పంపించారు. జేజీ ఆగరా, నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు ఆచారాలు తూచా తప్పకుండా పాటించే ఈ రాణమ్మకు తెలీదా? కోడళ్లని అత్తగారింటికి పంపించేటప్పుడు కట్న కానుకలిచ్చి పంపించాలని. పిన్ని, వాళ్ళ స్థాయి ఏంటో తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? వాళ్ల స్థాయి ఏంటో నీకు నాకు అర్థమైందే. మనతో సంబంధం కలుపుకొని వాళ్ళెక్కడ మర్చిపోతారోనని గుర్తు చేస్తున్నాను. ఏమి మాటలే వంకర అనుకున్నాను, మనస్తత్వం కూడా వంకరే. చెబుతా, టైం చూసి చెబుతా. అత్తయ్య, మనకేం తక్కువని వాళ్ళ నుంచి కట్న కానుకలు ఆశించడానికి? మీరాశించరు అల్లుడు గారు, కానీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే వాళ్లకుంది కదా. కనీసం పెట్టుపోతలైనా సరిగ్గా పెడతారో లేదోనని అనుకుంటున్నా లేండి. జేజీ, ఈ టాపిక్ ఆపేసేయి. పెద్దవాడు కదా, ఆవిడ మాటలేం పట్టించుకోకండి. పూజారి గారు, మా పిల్లల కార్యానికి మంచి ముహూర్తం పెట్టండి. అలాగే అండి. నాన్న, ఈ కార్యాలు లాంటివి విష్ణు శ్రీకాంత్కి పెట్టుకోండి. నాకిప్పుడేం వద్దు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అల్లుడు గారు, పెళ్ళయ్యాక కార్యం జరిపించాలి కదా. పెళ్ళైన ఏ మగాడైనా కార్యం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేంట్రా కార్యం వద్దనేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. నాకు చాలా వర్క్ ఉంది. ఆర్జీ హోమ్ నీడ్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నా. ఆ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఆ బిజినెస్ పనులన్నీ కార్యం అయిపోయాక పెట్టుకోరా. లేదు నాన్న, వచ్చేది సంక్రాంతి. ఈలోపు న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి. ఈ రాధ పెళ్లికి ముందు లాయర్ దగ్గరికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత కార్యం ఇప్పుడే వద్దంటున్నాడు. ఖచ్చితంగా ఏదో మతలబుంది. నీకు నేను కృష్ణ కూడా హెల్ప్ చేస్తాం. ముందు కార్యం జరగనివ్వు. నో, ముందు నీ పెళ్ళయింది కదా, నువ్వు కార్యం చేసుకో. నాకిప్పుడే వద్దని చెప్తున్నాను కదా, వినండి. అన్నయ్య, ఆయన ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఈ పెళ్ళే నాకు ఇష్టం లేదు. అలాంటిది శోభనానికి ముహూర్తం పెడతారంట, సంసారం చేయాలంట. ఏవండి, మీరేం మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకైనా తెలుస్తుందా? ఇంకేం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి? అక్కడ అందరూ ఉన్నారు. మీకు వాళ్ళ ప్రపోజల్ నచ్చకపోతే చెప్పే విధానం ఉంటుంది. ఆ పద్ధతిలో చెప్పచ్చు కదా. నేనేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్పొద్దు. అందరూ ఏమనుకుంటారో అని కూడా మీకు ఉండదా? అంటే వాళ్ళు ఏమీ అనుకోకూడదని గంగిరెద్దులాగా తలూపి నీతో సంసారం చేయాలా? నిన్ను పెళ్లి చేసుకుంది కేవలం శిఖరం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే.
అంతేగాని నీతో కాపురం చేయడానికి కాదు. నిన్ను నా పక్కన జీవితాంతం భార్యగా భరించడానికి కాదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సరే, ఎవరు సంతోషంగా ఉన్నా ఉండకపోయినా నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో. నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే మనం భార్యాభర్తలం. 4 గోడల మధ్య నీకు నాకు ఎలాంటి బంధము ఉండదు. అది కూడా కేవలం 29 రోజులు మాత్రమే. ఆ తర్వాత నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి నువ్వు నన్ను కన్విన్స్ చేసావు కదా. నేను సంతోషంగా ఉండాలి అంటే మన అగ్రిమెంట్ అయిపోయిన రోజే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. వెళ్ళు, వాళ్ళకేం చెప్పుకుంటావో నీ ఇష్టం. ఇదేంటే ఈ రాధ పెళ్లి చేసుకుని కార్యం వద్దంటున్నాడు? ఇందుకే పిన్ని నేను వాళ్ళిద్దరినీ ఇంకా అనుమానిస్తుంది. ఉమ్. అమ్మా, ఆయన ఒప్పుకున్నారు. పోన్లేమ్మా, మా మాట విననివాడు నీ మాటైనా వింటున్నాడు. అప్పుడే మొగుణ్ణి చెప్పు చేతల్లో పెట్టేసుకుంది. నీ పెద్ద కోడలికి చాలా హుషారెక్కువ. సర్లేండి, అల్లుడు గారు ఒప్పుకున్నారు కదా. పూజారి గారు, మీరు మంచి ముహూర్తం చూడండి. ఈరోజు రాత్రి 10:10 మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం ఇద్దరు దంపతులకి చక్కగా సరిపోతుంది. అయితే ఇంకే అదే ముహూర్తానికి కార్యానికి ఏర్పాట్లు చేద్దాం. ఏంటమ్మా ఇంకా అవ్వలేదా? అయిపోయింది రానక్క. అయ్యో, అది అలా కాదు హిమా. ఇదిగో
హిమా విష్ణు గదిలో అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూడవా? సరే అత్తయ్య. అమ్మా ఇదిగో స్వీట్స్. ఏయ్, ఇక్కడే ఉన్నారేంటే? మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి. ఆహా, నేను కూడా డెకరేట్ చేస్తానమ్మా. మొద్దు మొహందానా వెళ్ళండి. ఉంటారంట ఉంటారు. ఇదిగోమ్మా, ఆ గదిలో పెట్టేసిరప్పు. అలాగే అక్క. వర్షం వచ్చేస్తుంది, త్వరగా రెడీ చేయండి మీరు. రాణమ్మా, ఏంటత్తయ్య గారు? అది కాదు రాణమ్మా, నీ కూతుళ్ళకి కట్న కానుకలు లేవు, పెట్టుపోతలు లేవు. కనీసం కార్యానికైనా మంచిగా ఏర్పాట్లు చేస్తావనుకున్నాం. మా స్థాయిలో ఏర్పాట్లు బాగానే చేశాం కదండి. మీ స్థాయిలో ఏర్పాట్లు మీ ఇంట్లో చేస్తున్నారా లేక మా ఇంట్లో చేస్తున్నారా? అసలు మా రేంజ్ ఏంటో తెలుసా మీకు? నీ స్థానంలో ఈ ఇంటి పని మనుషులున్నా ఇంతకంటే గొప్పగా ఏర్పాట్లు చేసుండేవాళ్ళు. తప్పు చేసవుతారా? కార్యం మన ఇంట్లో కదా, మనమే మన స్థాయిలో ఏర్పాట్లు చేసుకొని ఉండాల్సింది. అవును పిన్ని, వీళ్ల కక్కుర్తిని చూస్తే అదే అనిపిస్తుంది. అదేంటి మేడం, ఏ లోటు లేకుండా సాంప్రదాయం ప్రకారం అన్నీ తెప్పించే చేస్తున్నాం కదా. ఏం తెప్పిస్తున్నావయ్యా? ఆ పూలు పళ్ళ వాటికి నువ్వు పెట్టిన ఖర్చు మా మనవళ్ళు ఒక్క పూట 5 స్టార్ హోటల్కి వెళ్ళొస్తే అక్కడ టిప్ ఇచ్చినంత కూడా ఉండదు. ఇంతకు ముందు మీ ఇంటి దగ్గర ఇలాగే చీప్గా ఏర్పాట్లు చేస్తే అప్పుడే చెప్పాను కదా, ఇలా మా పిల్లల కార్యానికి ఏర్పాట్లు చెయ్యొద్దు, కొంచెం ఖర్చు పెట్టమని. కనీసం ఇలాంటి వాటిల్లో అయినా ఖర్చు పెట్టకపోతే ఎలా? ఎందుకు మీరు కూతుళ్ళని కనడం? ఏ గతి లేనట్టు చేసినట్టున్న ఈ ఏర్పాట్లు మీ కూతుళ్ళకి చేసేదే కదా, మా మనవళ్ల స్థాయిలో అయినా గదిలో అలంకరణ ఉండాలి కదా. 4 మూరల మల్లెపూలు మార్కెట్లో చవగ్గా దొరికే ఏ బంతిపూలో తీసుకొచ్చి పడేశారు. అలంకరణ అంటే కళ్ళకి ఎంత అందంగా ఉందో చూడాలి కానీ ఎంత ఖర్చు పెట్టారో చూడరు జేజమ్మా. ఖర్చు పెట్టకుండా చేసే అలంకరణ అందంగా ఉండదు కదే మనవరాలా. చేసే పనులన్నీ ఎంత చెత్తగా ఉన్నా మనం నోరు తెరిచి మాట్లాడకూడదు పిన్ని. మనం ఏమాత్రం నోరు తెరిచినా ఒకరికి 4 నోరేసుకొని పడిపోతారు. మేవా నోరేసుకుని పడుతుంది. తారా, ఎందుకు లేనిపోని గొడవ? ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు కదా. బేబీ, ఏర్పాట్లు అంటే ఏవో 4 పళ్ళో 4 స్వీట్లో రోడ్డు చివర బండి మీద దొరికేవి తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోతుందా? ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అవే ఫ్రూట్స్ అవే స్వీట్స్ కదా మమ్మా. స్వీటీ, నువ్వు మాట్లాడకు, నీకు తెలీదు. అత్తయ్య గారు, ఇష్ట చేయాలనుకుంటే కారణాలు ఎలాగైనా పుట్టించుకోవచ్చు. మేమేం కొత్తగా పుట్టించి మాట్లాడడం లేదే, కళ్ళ ముందు మీ లోమితనం కనబడుతుంది కదా, అందుకే అడుగుతున్నాం. పిన్ని, నాకు తెలిసి ఇవి కూడా వీళ్ళు కొనుండరు. నిన్నో మొన్నో ఎక్కడైనా వాళ్ళ కస్టమర్స్ పెళ్లిళ్ళు జరిగితే అక్కడ వాడి పడేసినవి తెచ్చిపెట్టుంటారు. అవును, అలానే ఉన్నాయి వీళ్ళు తెచ్చిన వాటి వాలకం. మాకేమంత కర్మ పట్టలేదండి, ఇవన్నీ మేం కొని తెచ్చినవే. ఒకరి దగ్గర వాడినవి తెచ్చేటంత కుసంస్కారం మాకు లేదండి.
అలా చేసేవాళ్ళమే అయితే మాకు మా అమ్మకి బయట మంచి పేరు ఉండేది కాదు. సాంప్రదాయాలకి పద్ధతులకి విలువనిచ్చే మా అమ్మ ఎన్నటికీ ఆ పని చెయ్యదు. తన కళ్ళ ముందు అలాంటివి జరుగుతున్నా ఊరుకోదు. ఏమోనే మనవరాలా, మాకు అనుమానం వచ్చి అడిగామంతే. నాకిప్పటికీ నా అనుమానం నిజం అనిపిస్తుంది. ఎందుకంటే పైకి నటించే వాళ్ళు లోపల మరో ఉద్దేశంతో మీలాగే సాంప్రదాయమని ఆచారమని మాట్లాడుతూ ఉంటారు, కానీ చేసేవన్నీ విరుద్ధంగా ఉంటాయి. మమ్మా, వాంటెడ్గా అనాలి అంటే ప్రతి దాంట్లోనూ లోపాలు కనపడతాయి. స్వీటీ, నువ్వు కామ్గా ఉండు, మధ్యలో మాట్లాడుకో. తారా, అనవసరంగా గొడవలొద్దు. ముందు కార్యం జరగని. కార్యం జరగకుండా నేనేమీ ఆపట్లేదు బేబీ. ఇలా చేస్తున్నారేంటి అని అడుగుతున్నాను. ఏ, ఇది కూడా అడిగే హక్కు లేదా నాకు? నా కొడుకుల గురించి నేను అడిగితే అది మీ అందరికీ తప్పుగా కనిపిస్తుందా? కాదండి, నా కూతుళ్ళకి జరుగుతున్న కార్యం కదా, వాళ్ళు ఆనందంగా ఉండి రేపు వాళ్ళ కడుపు పండాలనే కదా నేనైనా మీరైనా అనుకునేది. ఇలాంటి కార్యాలకి పూలు పళ్ళు అనేవి కేవలం అలంకరణ మాత్రమే. ఈ అలంకరణ ఆర్భాటాలు కాదు కార్యానికి కావలసింది. పిల్లల సంతోషం, వాళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఆశీర్వబలం ఇవి ఉండాలి. డబ్బుంది కదా అని కాస్ట్లీ పూలు తెచ్చి అలంకరించినా అవైనా రేపటికి వాడిపోతాయి కదండి. ఏ కార్యంలోనైనా చూడాల్సింది పెట్టే ఖర్చుని కాదండి, సాంప్రదాయాల్ని పాటిస్తున్నారా, మన ఆచారాల్ని విలువల్ని కాపాడుతున్నారా లేదా అన్నది చూడాలి. ఈ రాణమ్మకి ఆర్భాటంగా ఖర్చు పెట్టే స్థాయి లేకపోవచ్చు, కానీ మన సాంప్రదాయాల్ని విలువల్ని పాటించే శక్తి మాత్రం ఉందండి. మన బిడ్డల జీవితాలు రేపటికి వాడిపోయిన పువ్వుల్లా కాకుండా ఆ పూలను కలిపే దారంలా దృఢంగా ఉండాలి. ఇది మేం చేసే కార్యక్రమం పద్ధతిగా చేయడం మా అమ్మకి బాగా తెలుసు. అది కాదమ్మా. జేజమ్మా, దీని గురించి కూడా ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఆర్గ్యుమెంట్లేం లేదురా బాబు. ఏంటి ఏర్పాట్లు అని అడిగినందుకు మాకు శుద్ధులు చెప్తుంది మీ అత్త. పూట గతి లేని వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. తప్పు మీది కాదులే రాణమ్మా, ఇదిగో మా మనవాళ్ళది. ఇంత పెద్ద సిటీలో ఇంకే సుందరాంగులు దొరకనట్టు వెతికి వెతికి మరి వీళ్ళని చేసుకున్నారు చూడు. దానికి మాకిలా కావాల్సిందే. ఎవరి చేత పడితే వాళ్ల చేత ఆచారాలు పద్ధతులు అని క్లాసు పీకించుకొని మాటలు పడాల్సిందే తారా మనం. జేజీ, కాసేపు మీ గొడవ ఆపుతారా? ప్రతిదీ ఇంతేనా? ఏది వదిలిపెట్టరా? అన్నిట్లోనూ గొడవలేనా? ఇప్పుడేంటి, వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు, అది మీకు నచ్చలేదు. సరే, వాళ్ళకి స్తోమత లేకపోవచ్చు, మనకుంది కదా. వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతే మనం ఖర్చు పెట్టగలం కదా. ఇది వాళ్ళు పెట్టాల్సిన ఖర్చురా, మనకెందుకు మధ్యలో ఆవదం? ఖర్చు వాళ్ళది మనది అని లెక్కలేసుకుంటూ పోతే అసలు మన స్థాయి ఏంటి? నిజంగా మీకు ఈ కార్యం బాగా జరగాలనుంటే ఏదైతే శుభకార్యంలో లోపాలున్నాయని మీరు వెతుకుతున్నారో వాటిని సరిచేయాలి. అది కదా మీ పెద్దరికం. అలా కాకుండా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ప్రతి దాంట్లో లోపాలు వెతుక్కుంటూ గొడవలు పెట్టుకుంటూ పోతే బస్తీలో ఉండే వాళ్ళకి మనకి తేడా ఏంటి?
ఇప్పుడేంటి ఈ ఏర్పాట్లు బాగుండాలి అంతే కదా? శ్రీకాంత్, పిఏకి ఫోన్ చేసి జేజమ్మ కోరుకున్నట్టు పూలు, పండ్లు, స్వీట్స్ అన్నీ మన రేంజ్లో 2 గదులు అరేంజ్ చేయమని చెప్పు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సరే అన్నయ్య. ఇప్పుడు హ్యాపీ కదా జేజమ్మ? వెళ్ళి తర్వాత జరగాల్సినవి చూడండి. అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు పదే పదే గుర్తు చేస్తూ నా నుంచి విడిపోవాలని పైకంటున్నారు, కానీ నేనంటే ఏదో ఒక మూలని ఇష్టం ఉంది ఆయనకి. ఇది చాలు నేను ఆయన్ని మార్చుకోవడానికి.